నమస్తే. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి అవకాశం కనబడతా ఉంది. కాసేపటి క్రితమే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గారు, అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఎవరైతే డెడికేషన్ కమిషన్ చైర్మన్గా ఉన్నారో ఆ చైర్మన్తో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారికి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే వాళ్ళందరితో ఈరోజు ఒక సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో రకరకాలైనటువంటి చాలా ప్రశ్నలు, ముఖ్యంగా ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికలు జరుగుతాయని ఒక పక్కన, లేదు మేలో ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి మరో పక్కన వాదన. సో వీటన్నిటికీ ఈరోజు చెక్ పడేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎన్నికలు ఎప్పుడు పెడితే బాగుంటుంది, ఇప్పుడున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందా, సానుకూలంగా గ్రామాలలో వాతావరణం కనబడతా ఉందా, వీటన్నిటిపైన ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ తోటి నివేదిక తెప్పించుకున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇప్పటికీ సైతం చాలామంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినట్టయితుంటే గ్రామాలలో పార్టీకి వచ్చేటువంటి లాభం కంటే నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళ యొక్క భావనని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి చాలా సమీకరణాలు ఉన్నాయి. ఎన్నికలు పెట్టాలంటే ఎట్లా, ఎన్నికలు పెట్టకూడదంటే ఎట్లా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సంవత్సర కాలం పూర్తవుతూ ఉంది. సో ఫిబ్రవరి 1వ తారీఖు వస్తే గ్రామాలలో ప్రత్యేక అధికారి యొక్క పాలన ఫిబ్రవరి 1కి సంవత్సర కాలం పూర్తవుతుంది. అంటే సంవత్సరం నుంచి ఇప్పటి వరకు గ్రామాలలో సర్పంచులు లేరు. ఎక్కడ వేసినటువంటి గొంగడి అక్కడే అయిపోయింది. ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీలతోటి కాలాల్ని వెల్లదీస్తూ ఉంది గ్రామ పంచాయతీలంతా కూడా. దాంట్లో అభివృద్ధి కుంటుపడ్డది. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులన్నీ కూడా రావట్లేదు. గ్రామాలలో అభివృద్ధి మొత్తమే ఆగిపోయింది. ఒకవేళ కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు తెప్పించుకోవాలంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలి ఒకటి. రెండోది, గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీల్లో కూడా ప్రత్యేక పాలన కొనసాగుతూ ఉన్నది. ఎంపీపీల పాలన అయిపోయింది, జెడ్పీటీసీల పాలన అయిపోయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు పోతే ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఎన్నికలకు పోయినట్టయితుంటే ఫిబ్రవరి చివరి వారం అంటా ఉన్నారు. ఫిబ్రవరి చివరి వారంలో ఒకవేళ కనుక ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికలు పెడితే ఏ విధంగా ఉంటుంది? దీనికి చాలా రకాలైనటువంటి సమీకరణలు ఉన్నాయి. ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికి సైతం కూడా దీనిపైన డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది ప్రభుత్వం. ఇప్పటికి వాళ్ళు సేకరించినటువంటి కులగణన, బీసీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతుల పైన వాళ్ళు కులగణన చేయడం జరిగింది. ఇంటింటికి పోయి సర్వే చేయడం జరిగింది. వీళ్ళు బీసీలా, ఎస్సీలా, ఎస్టీలా, మైనార్టీలా అన్నటువంటి దానిపైన సర్వే చేయడం జరిగింది. ఇప్పటికి సైతం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇక ప్రభుత్వం కానీ ఈ సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఇప్పటి వరకు ప్రభుత్వానికి చేరలేదు. ఇప్పటికిప్పుడు 42% పైన బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో రిజర్వేషన్లు దక్కాలంటే దీనిపైన చాలా రకాలైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా ఉన్నాయి. మరి ఒక పక్కన హైకోర్టులో ఏ విధంగా ఉంటుంది, మరి ఒకవేళ కనుక 42% రిజర్వేషన్లు ఇచ్చినట్టయితే ఉంటే మిగతా వర్గాల నుంచి ఏ విధంగా ఎదుర్కోపోతుంది ప్రభుత్వం? ఇది పెద్ద సవాలుగా మారిపోయింది. కేవలం నెల రోజులు మాత్రమే టైం ఉన్నది. ఈ నెల రోజులలో బీసీ డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా మరి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి కేవలం నెల రోజుల టైమే, ఎన్నికలకు నెల రోజుల టైం అంటే ఇప్పుడు దీనిపైన మరి ఇప్పటికిప్పుడు వీళ్ళు సమకూర్చినటువంటి నివేదిక ఇవ్వాలంటే లేట్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. రెండో అంశానికి వచ్చినట్టయితే ఈ బీసీలకు 42% సంబంధించింది ఇప్పట్లో తేలేటువంటి అవకాశం లేదు. రెండో అంశానికి వచ్చినట్టయితే ప్రభుత్వ పథకాల విషయానికి వచ్చినట్టయితే సో దీంట్లో ఎన్నికల కంటే ముందు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లతో పాటు రేషన్ కార్డులు, దీంతో పాటు రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా. ఇప్పుడు ఈ సంబంధించినటువంటి పథకాలు రేపు కాంగ్రెస్ పార్టీని బొక్కబోర్లా పడేయాలన్నా లేకపోయినట్టయితే కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలన్నా ఈ 3 పథకాలపైనే కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఆధారపడి ఉంది గ్రామ పంచాయతీ ఎన్నికలలో, ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ ఎన్నికలలో.
ఇప్పటికి సైతం మొన్న ఏదో జనవరి 26వ తేదీన మేము 4 పథకాలకి మేము శ్రీకారం చుడుతున్నామని. ఈ 4 పథకాలలో ఇంకొక పథకం కూడా ఉంది, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఆత్మీయ భరోసా మీన్స్ కౌలు రైతులకు, భూమి లేనటువంటి రైతులకి ఆత్మీయ భరోసా ఏది 6,000 రూపాయలు మేము ఇవ్వబోతా ఉన్నామని. ఈ 4 పథకాలకి ప్రభుత్వం జనవరి 26వ తేదీన శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్పగా చెప్పిండ్రు. సో ఇవి ఇప్పటి వరకు గ్రామాలలో అమలవుతున్నాయి అంటే జీరో, అంటే 2-3 రోజులు అవుతున్నప్పటికీ ఈ ఇందిరమ్మ ఇండ్లకి అసలే లేదు, రేషన్ కార్డుల ముచ్చటే రాలేదు. రైతు భరోసా విషయంలో కేవలం సుమారుగా 569 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సింది ఎంత అంటే 1000 కోట్లు, 1000 కోట్లు. ఈ 1000 కోట్ల రూపాయలు కనీసం దాంట్లో 569 కోట్ల రూపాయలు మాత్రమే, 569 కోట్ల రూపాయలు విడుదల చేసిండ్రు. 569 కోట్ల రూపాయలని విడుదల చేసిండ్రు. కావాల్సినవి 10,000 కోట్ల రూపాయలు. సో 10,000 కోట్ల రూపాయలు కావాలి ఏది రైతు భరోసా ఇవ్వాలంటే. కేవలం విడుదల చేసిందేమో 569 కోట్ల రూపాయలు మాత్రమే. మరి దీంట్లో కనీసం చారణ వంతు కూడా ఇప్పటి వరకు రైతు భరోసా పైసలు పడలేదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లకు పోతే ఇందిరమ్మ ఇండ్లకు ఎప్పుడు కావాలి, రేషన్ కార్డులు ఎప్పుడు ఇవ్వాలి, రైతు భరోసా 10,000 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో 70 లక్షల మందికి ఎప్పుడు ఇవ్వాలి, దాంతోపాటు ఆత్మీయ భరోసా కింద మీరు ఉపాధి హామీ కార్డు 20 రోజులు పూర్తి చేసినటువంటి వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి. సో వీటన్నిటి కూడా సవాలుగా మారిపోయినాయి. ఎమ్మెల్యేలు మంత్రులు సైతం కూడా అదే చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారికి, అయ్యా మీరు ఎన్నికలకు పోయినట్టు ఉంటే ఖచ్చితంగా గ్రామాలలో మాత్రం మనకు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, కొంత పొడిగిద్దామన్నటువంటి ఆలోచన కూడా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కానీ చెప్తా ఉన్నారు. సో అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ కావాలన్నా కానీ బీసీలకు రిజర్వేషన్ 42% అమలు కావాలన్నా పూర్తి స్థాయిలో దీనిపైన హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం, మరో పక్కన ప్రభుత్వ పథకాలు పూర్తిగా ఇంప్లిమెంట్ కావాలంటే ఇంకొక 3 నెలల టైం, 2 నుంచి 3 నెలల టైం పడుతుంది. అంటే ఫిబ్రవరి మార్చి వరకు ఈ సంబంధించినటువంటి పథకాలు పూర్తి స్థాయిలో అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశం కూడా మార్చి 31 వరకు అని చెప్పిండు. మార్చి 31 వరకు అన్ని పథకాలు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయితే అన్నటువంటి అంశాన్ని కూడా జనవరి 26వ తేదీన మొన్న ఆయన చెప్పడం జరిగింది సభా సాక్షిగా. అంటే మార్చి 31 తేదీ లోపట్ల మనం అనుకున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా సంబంధించినటువంటి స్కీములు గ్రామ పంచాయతీల్లో అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అన్ని అమలైన తర్వాతనే పూర్తిగా ఆయన గ్రామాలలో ఎన్నికలకు పోవాలన్నటువంటి ఉద్దేశాన్ని సైతం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఫిబ్రవరిలో అయితేయా, మార్చిలో అయితేయా అంటే ఎక్కడ కూడా ఫిబ్రవరిలో ఎన్నికలు అయ్యేటువంటి అవకాశం కనబడతలేదు. ఎందుకు కావు అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. జనాలందరూ ముఖ్యంగా రైతులందరూ కూడా తిరగబడతా ఉన్నారు. ఏ పైసలు గతంలో ఒక దఫా ఎగ్గొట్టినావు, రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదు, ఒక్క ఇండ్లైనా ఊళ్ళో ఇవ్వకపోతివి, కేవలం తాత్కాలికంగా పత్రాలు తీసుకున్నారు, ఊరికొక 4-5 మీకు వచ్చిన జాబితాలని పేరు చూపెట్టుడు తప్పించి మీరు పూర్తి స్థాయిలో ఒక ఇల్లు కట్టింది లేదు, రేషన్ కార్డు ఇచ్చింది లేదు, రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకపోతే, రైతు భరోసా ఇవ్వకపోతే. ఇప్పుడు ఈ దశలో ఎన్నికలు కనుక పోయినట్టు ఉంటే కాంగ్రెస్ పార్టీని మాత్రం రైతులు కానీ గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఒంగబెట్టి గుద్దుతారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఒక పక్కన ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికలు అంటేనేమో సరే పార్టీ గుర్తు మీద కావు, అది వేరు. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికలన్నీ కూడా పార్టీ గుర్తుల మీదనే అవుతాయి. మరి అప్పుడు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రెండో అంశానికి వచ్చినట్లయితే ముందుగా ఈ ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ ఎన్నికలు పెడదాం, సర్పంచ్ ఎన్నికలను కొంత వాయిదా పెడదాం అన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఏది చేసినప్పటికబ్బా నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు ఈ ఉన్నటువంటి ఈ పథకాలను కనుక గ్రామ స్థాయిలో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశమే కనబడుతుంది. నువ్వు ఏ చిన్న పిల్లాన్ని అడిగినా గ్రామాలలోకి వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. అంటే చిన్నపిల్లలకి ఒక అవగాహన ఉంది, గ్రామ పంచాయతీ ఎన్నికల్లోకి ఇప్పుడు కనుక కాంగ్రెస్ పార్టీ వెళ్తే ఖచ్చితంగా ఓడిపోతుంది అనేది. మరి అటువంటిది ముఖ్యమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రికి చుట్టూన్నటువంటి అధికారుల యొక్క సమాచారం కానీ, ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి రిపోర్టు కానీ, వాళ్ళ మంత్రులు ఇచ్చేటువంటి రిపోర్ట్ల ఆధారంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పోతాడంటే అది 100% శుద్ధబద్ధం. ఒకవేళ కనుక ఎన్నికలకు కనుక పోయినట్టు ఉంటే
వాళ్ళంతట వాళ్ళు కాలు జారి బొందలు పడ్డట్టే, వాళ్ళంతట వాళ్ళే సావును కొని తెచ్చుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ. సో చాలా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో కనుక ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ చతికిల పడితే, అనూహ్య పరిణామాలు కనుక వచ్చినట్టయితుంటే, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కనుక ప్రజా తీర్పు ఉన్నట్టయితుంటే, రేపు రానున్నటువంటి రోజులలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. రెండో అంశానికి వచ్చినట్టయితుంటే, ఒకవేళ కనుక గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికల్లో ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ కనుక ఇది గుడ్డెత్తిపోయి ఏదో చేళ్ళ వేసినట్టుగా పోయి ఏదైతే పర్లేదు మేము ఎన్నికలకు పోదామన్నటువంటి తీరుగా కనుక పోయిందనుకో, రేపు ముఖ్యమంత్రి సీటుకు ఎసరొచ్చేటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని ఫిబ్రవరి చివరి వారంలో, ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలకు పోయేటువంటి సాహసం చేస్తాడు అన్నటువంటి అని అయితే మాత్రం నేను అది అనుకోవట్లేదు. ఏది ఫిబ్రవరి చివరి వారంలో కావచ్చు, ఈ ఫిబ్రవరి నెలలో ఆయన ఎన్నికలకు పోయేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. సో ఈరోజు కూడా దీనిపైనే పూర్తి స్థాయిలో ఈరోజు మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కావచ్చు, మరొక పక్కన గ్రామీణ అభివృద్ధి సంబంధించినటువంటి అధికారులతోటి ముఖ్యమంత్రి గారు సమావేశం కాబోతా ఉన్నాడు. దీంట్లో ఇదే అంశాన్ని, ఎందుకంటే చాలా రకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి, చాలా సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కరించిన తర్వాతనే వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. కాబట్టి ఫిబ్రవరి చివరి వారం అనేది అది ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. మార్చికి సంబంధించినటువంటి ఏప్రిల్లో ఆల్రెడీ ఆ ఎండలు, మరో పక్కన పిల్లలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నటువంటి కారణంగా మార్చి లేదు, ఏప్రిల్ చివరి వారం లేకపోతుంటే మేలో, ఏప్రిల్ చివరి వారం లేకపోతుంటే మేలో ఎన్నికలు అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఇప్పటికే చాలా మంది ఆశావాహులంతా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఆశావాహులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మేము సర్పంచ్గా పోటీ చేస్తాం, మేము ఎంపీటీసీగా పోటీ చేస్తాం, మేము ఎంపీపీగా పోటీ చేస్తామని చెప్పేసి ఇప్పటికే దావతులు గీవతులు అన్నీ కూడా బాగానే మొదలైపోయినాయి. కాబట్టి అందరూ కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికీ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి కదా. ఒక పక్కన ప్రభుత్వం పైన వ్యతిరేకత కొంత కనబడతా ఉన్నది. సంవత్సర కాలం పూర్తి అయిపోయినప్పటికీ రైతులకు ఏం చేసిండు, ఒక ఇల్లు ఇవ్వకపోయా, ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వకపోయా, గత దుర్మార్గుడు ఆ విధంగానే చేసిండు, ఇప్పుడు కూడా ఈయన చేస్తా ఉన్నాడు ఇట్నే కాబట్టి అన్నటువంటి కొంత ఆ సంబంధించినటువంటి వాదన ప్రజల్లో తీవ్రంగా బలపడ్డది. అందుకోసమనే ఇప్పటికిప్పుడు ఎన్నికలకు పోయేటువంటి అవకాశం కనబడతలేదు. ఇలా సీఎం రేవంత్ గారు ఒక రివ్యూని అయితే చేయబోతున్నారు. ఈ రివ్యూలో ఈ కీలకమైనటువంటి ఒక నిర్ణయాన్ని గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎప్పుడు పోవాలి అన్నటువంటి దానిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. నాకు తెలిసి అయితే ఫిబ్రవరి అలాగే మార్చిలో ఎన్నికలు ఉండేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. లేక ఉంటే మే ఫస్ట్ వీకు, లేకపోతే ఉంటే ఏప్రిల్ చివరి వారం లేకపోతే ఉంటే మే ఫస్ట్ వీక్లో ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి.